రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ కార్యవర్గ కూర్చిపై నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ పార్టీ కసరత్తులు ముమ్మరం చేసింది. కార్యవర్గ కూర్పుపై రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షితో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. పీసీసీ కార్యవర్గ కూర్పుపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. ఇక నెలాఖరులోగా పీసీసీ కార్యవర్గ ప్రకటన వెల్లడించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక రాజకీయ సామాజిక సమీకరణాల దృష్టిలో పెట్టుకుని కార్యవర్గ విస్తరణ చేయనుంది. కీలకమైన ప్రచార కమిటీ చైర్మన్ పదవిని జగ్గారెడ్డి దక్కించుకోబోతున్నట్లు పార్టీలు ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈసారి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా నియమించే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. రైట్ టీపీసీసీ కార్యవర్గ కూర్పుపై నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ పార్టీ కసరత్తులు ముమ్మరం చేసింది. కార్యవర్గ కూర్పుపై రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో హరీష్, చెప్పండి, చాలామంది ఆశావాహులు ఉన్నారు. ఈసారి దీనికి సంబంధించి ఫైనల్ తుది నివేదిక రెడీ అయిందా? చర్చలో ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి? పూర్తి అప్డేట్స్ అంటే రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. పీసీసీ కార్యవర్గ కూర్పు అలాగే నామినేటెడ్ పదవులకు సంబంధించిన భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడప్ చేసింది. ప్రధానంగా ఈ సంక్రాంతి తర్వాత ప్రకటించేందుకు కసరత్తును కూడా మొదలెట్టిన నేపథ్యం ఉంది. దీనిపైన అంటే కాసేపటి క్రితమే దీనిపైన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి నివాసంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చర్చలు జరిపారు. పూర్తిగా కార్యవర్గకు సంబంధించిన కూర్పు కావచ్చు, నామినేటెడ్ పదవులకు సంబంధించిన ఆ పోస్టులను భర్తీ చేసేందుకు ఏదైతే సంక్రాంతి తర్వాత ప్రకటించేందుకు పలు అంశాలపైన కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా పీసీసీ కార్యవర్గ కూర్పుకు సంబంధించి అంటే గతంలో 5 వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి కొనసాగిన నేపథ్యం, దానికి సంబంధించి ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్లను కుదించే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి కూడా తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈసారి ప్రధానంగా సామాజిక రాజకీయ సమీకరణ దృష్ట్యా కూడా కార్యవర్గాన్ని విస్తరించేందుకు పీసీసీ భావిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి మైనార్టీ కావచ్చు, ఎస్సీ ఎస్టీ అలాగే మహిళా కోటాకు సంబంధించిన ఈ కోటాలో ప్రధానంగా ఏదైతే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి మిగతా ఏదైతే మహిళా కోటాకు సంబంధించి తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి అంటే ఇప్పటికే పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టి ఏదైతే 4 నెలలు పూర్తిగా వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికీ కార్యవర్గ కూర్పుకు సంబంధించి జరగాలి. కార్పొరేషన్లకు సంబంధించిన ఏదైతే పదవులకు సంబంధించి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్పొరేషన్లకు సంబంధించి కూడా పదవులను అంటే ఇప్పటి వరకు 40కి పైగా కార్పొరేషన్ పదవులను భర్తీ చేశారు. కార్యకర్తలంతా కూడా ఎదురు చేస్తున్న నేపథ్యం ఉంది. కార్యవర్గకు సంబంధించిన కూర్పైన కూడా పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్న నేపథ్యం ఉంది. పెద్ద ఎత్తున ఆశావాహులకు సంబంధించి అంటే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను గద్దెదించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దానికి విశేష కృషి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తించే విధంగా అంటే పార్టీ కోసం, పార్టీకి కష్టకాలంలో పార్టీకి కోసం కృషి చేసిన కార్యకర్తలకు ఇట్లాంటి
పదవులు దక్కాలని కూడా పీసీసీ భావిస్తున్న నేపథ్యం అయితే కనిపించింది. ఇక మొన్న జరిగిన పిఎస్సి సమావేశాలకు సంబంధించి కూడా ఏఐసిసి ఏదైతే జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సంబంధించి కూడా పలు సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. కార్యవర్గ ఏదైతే కూర్పు కావచ్చు, నామినేటెడ్ పదవుల భర్తీ ఎందుకు చేయలేనట్టుగా కూడా ఆయన ఏదైతే వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాంట్లో భాగంగా ఇప్పటికే ఈ కసరత్తు కూడా స్పీడప్ చేసింది. ఇక కార్పొరేషన్ పదవులు కావచ్చు, నామినేటెడ్ భర్తీకి సంబంధించిన ఏదైతే భర్తీ కావచ్చు, ఇక పీసీసీ కార్యవర్గానికి సంబంధించిన కూర్పు కావచ్చు, వీటన్నిటి సంక్రాంతి తర్వాత ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తుంది. దీంట్లో భాగంగానే ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో మహేష్ కుమార్ గౌడ్ కాసేపటి క్రితమే భేటీ అయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి కావచ్చు, మిగతా సంబంధించిన పోస్టులకు సంబంధించి పీసీసీ ప్రచార కమిటీ కీలకమైన పదవి, ఆ పదవికి సంబంధించి కూడా ఆ జగ్గారెడ్డి పేరు తెర మీదకి వస్తుంది. జగ్గారెడ్డికి ఆ పదవిని దక్కించుకునేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిగతా సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్లు ఏదైతే పోటాపోటీ నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఏసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ పేరు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా బలరాం నాయక్ పేరు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కూడా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే రోహిన్ రెడ్డి, ఇంకా వంశీచంద్ రెడ్డికి సంబంధించి ఈ ముగ్గురు పేర్లు పోటాపోటీగా ఉన్నాయి. ముగ్గురిలో ఎవరిని ఖరారు చేసేదానిపైన కూడా కసరత్తు జరుగుతుంది. ఇక దాంతోపాటుగా మైనార్టీ కోటా నుంచి ఫిరోజ్ ఖాన్, అలాగే మహిళా కోట నుంచి కూడా సరిత తిరుపతయ్యతో పాటుగా ఇందిరా శోభన్ పేర్లు తెర మీదకి వస్తున్నాయి. ఇక అంటే ఈసారి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను ప్రకటిస్తే ఎవరిని తీసుకుంటారు వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి కావచ్చు. ఇక మొత్తంగా కసరత్తు జరుగుతుంది. దీనిపైన సంక్రాంతి తర్వాత ప్రకటించేందుకు సిద్ధం చేస్తుంది. ఎందుకంటే కేసీ వేణుగోపాల్ సంబంధించి కూడా త్వరలో ఆయన మొన్న జరిగిన పిఎస్సి సమావేశంలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. త్వరలో భర్తీ చేయాలి, కార్యవర్గ కూర్పు జరగాలి, నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలి, కార్పొరేషన్ సంబంధించిన పదవులను కార్యకర్తలకు కీలకంగా పార్టీ కోసం కృషి చేసిన వారికి గుర్తించాలి, వాళ్ళకు పదవులు కేటాయించాలని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి, పార్టీని గెలిపించేందుకు ఏదైతే పార్టీలో జోష్ నింపేందుకు పార్టీ కార్యకర్తలకు సంబంధించి కూడా బూస్టప్ చేసేందుకు ఇవన్నీ కూడా త్వరలో భర్తీ చేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించిన కూడా ఏదైతే ఈ కసరత్తు ముమ్మరం చేశారో, ఇక కాసేపటి క్రితమే ఇన్ఛార్జ్ దీపాదాస్ నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు నియమించే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో సామాజిక వర్గ సమీకరణాల్లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఇస్తే గనక ఏ సామాజిక వర్గానికి ఈసారి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది? ఎస్ హరీష్, ప్రధానంగా నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు నియమించే అవకాశం కనిపిస్తుంది. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ నలుగురు నియమిస్తే కనుక సామాజిక వర్గ సమీకరణాలు క్యాల్కులేట్ చేసే అవకాశం కనిపిస్తుందా? మిగతా పోస్టులకు సంబంధించి ఏ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది? అంటే గతంలో 5 వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి కావచ్చు, ఇక 10 మంది వైస్ ప్రెసిడెంట్లకు సంబంధించి కూడా అప్పుడు పిసిసి రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కార్యవర్గ కూర్పు జరిగింది. ఇప్పుడు సంబంధించి కూడా నలుగురికి ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటించేందుకు పిసిసి భావిస్తుంది. కాబట్టి దీంట్లో సామాజిక సమీకరణలు అంటే ఒకవైపు ఏదైతే సంబంధించిన కీలకమైన పదవులు కావచ్చు, ఏ సామాజిక వర్గానికి సంబంధించి కీలకమైన పదవుల్లో ఉన్నారు, ఇప్పుడు అట్లాంటి పదవులు లేని ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కావచ్చు, జిల్లాకు ప్రాతినిధ్యం లేని జిల్లాకు సంబంధించిన నేతలు కావచ్చు. అంటే ఈ సమీకరణలు అన్నిటిని కూడా అంచనా వేసుకుంటే వీటన్నిటిని కూడా బేరేజు వేసుకున్న తర్వాతనే ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఇప్పుడు కార్యాచరణ జరుగుతుంది. ఇదే అంశాలపైన కూడా కాసేపటి క్రితమే చర్చ జరిగింది. దీనిపైన కసరత్తు జరిగిన తర్వాత ముందుగా వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించి కూడా కొలిక్కి వచ్చిన తర్వాత మిగతా సంబంధించిన పోస్టులు కావచ్చు, మిగతా సంబంధించిన నామినేటెడ్ పదవులకు సంబంధించిన భర్తీ కావచ్చు, కార్పొరేషన్కి సంబంధించిన పోస్టులు కావచ్చు, ఎవరికి కేటాయించడానికి పైన కూడా ఫైనలైజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజశేఖర్, అంటే ప్రాంతాలకు సంబంధించి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఆదిలాబాద్కు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి పెంచుకోవడానికి అంటే ఇవ్వాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. సో సామాజిక వర్గ సమీకరణలతో పాటుగా ప్రాంతాలకు సంబంధించి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అక్కడ ఉన్న నాయకులకి. ఖచ్చితంగా అంటే వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటుగా వైస్ ప్రెసిడెంట్లు ఉంటాయి, మిగతా సంబంధించిన కార్యవర్గంలో చాలా వరకు పోస్టులు ఉంటాయి. కాబట్టి ఆ పోస్టులకు సంబంధించి కూడా సామాజిక సమీకరణలు కావచ్చు, వ్యక్తిగత సంబంధించిన వ్యక్తి సమీకరణల, రాజకీయ సమీకరణల ఆధారంగా కూడా భర్తీ జరగబోతోంది. దీన్ని కూడా ఫిల్టరైజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు సామాజిక సమీకరణల దృష్ట్యా తీసుకుంటే ఏదైతే దానికి సంబంధించిన ఏ పదవికి సంబంధించి కూడా కేటాయించాలి, మిగతా సంబంధించిన ప్రాతినిధ్యం లేని జిల్లాకి సంబంధించి ఇప్పటివరకు ఏదైతే
క్యాబినెట్ కావచ్చు, మిగతా సంబంధించిన పార్టీలో కీలకంగా ప్రాతినిధ్యం జిల్లాకు లేని జిల్లాకు సంబంధించిన అక్కడ నేతలకు ఏ విధమైన పదవులు కేటాయించాలనిపైన కూడా పూర్తిగా అన్ని సమీకరణలు అంచనాలు వేసుకుంటూ ఒకవైపు సామాజిక సమీకరణలు కావచ్చు, ప్రాతినిధ్యం లేని జిల్లాల సమీకరణ కావచ్చు, వైపు ఇప్పటి వరకు ఆదిలాబాద్ సంబంధించి నిజామాబాద్కి సంబంధించి ఇట్లాంటి జిల్లాలకు సంబంధించి కావచ్చు, అంటే ఎక్కడ సమీకరణలు అన్ని సమీకరణల దృష్ట్యా కూడా ఈ పదవులు కేటాయించబోతున్నారు కాబట్టి కార్యవర్గ కూర్పుతో పాటుగా చాలా వరకు నామినేటెడ్ పదవులు ఉంటాయి కాబట్టి ఆ పదవులకు సంబంధించి కూడా వాళ్ళను అక్కడ రిప్లేస్ చేసేందుకు సిద్ధంగా కసరత్తు జరుగుతున్నది. దీనికి సంబంధించి అంటే గతంలో ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి కూడా ఏదైతే ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి కేటాయించారు. ఇప్పుడు నలుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ప్రకటిస్తారా లేదు ఐదుగురిని తీసుకుంటారా పైన కూడా ఆ కసరత్తు జరుగుతుంది. దీంట్లో భాగంగానే ఆ నేతలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు పోటాపోటీ నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఒకవైపు ఇంకోటి జగ్గారెడ్డికి సంబంధించి ఒక కీలక పదవి ఇచ్చే అవకాశం కల్పిస్తున్నట్లు మనకు తెలిసింది. జగ్గారెడ్డికి సంబంధించి అలాగే మరొక అంశం ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి సిఫార్సు ఏమైనా అవకాశం ఉందంటారా, లేకపోతే టీపీసీసీ కానీ లేకపోతే దీపదాస్ మున్షి కానీ ముఖ్యమంత్రిని ఏమైనా సంప్రదించే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా అంటే ఫైనలైజ్ అయిన తర్వాత? రైట్. అయితే కీలకమైన ప్రచార కమిటీ చైర్మన్కి సంబంధించి కూడా జగ్గారెడ్డి అయితే ఆయనకు దక్కే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే ఈ గతంలో వర్కింగ్ అంజన్ కుమార్ యాదవ్, అలాగే మహేష్ కుమార్ గౌడ్, అలాగే గీతారెడ్డితో పాటుగా అజారుద్దీన్ ఇట్లాంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్ 5 వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి కూడా పీసీసీగా పదవి బాధ్యతలు చేపడుతున్నారు. ఒకవైపు అంజన్ కుమార్ యాదవ్కి సంబంధించి కూడా తన కుమారుడు అనిల్ ఎంపీగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఇక మరోవైపు గీతారెడ్డికి సంబంధించి కూడా అనారోగ్య కారణాల రీత్యా కూడా ఆమె పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న నేపథ్యం అనేది. దాంతో పాటుగా మిగతా వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్కి సంబంధించి కూడా ఆయనకు టికెట్ కేటాయించారు కాబట్టి ఇక పీసీసీ సంబంధించి ప్రచార కమిటీగా జగ్గారెడ్డికి ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా గతంలో ఏదైతే కీలకంగా వ్యవహరించిన పార్టీకి కష్టపడి పార్టీకి సంబంధించి కూడా గెలుపు దిశగా తీసుకొచ్చిన నేతలకు సంబంధించి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లు కేటాయిస్తే ఆ సామాజిక వర్గాల్లో ఎవరెవరు ఉన్న దానిపైన కూడా పూర్తిగా ఆ డేటా తీసుకుంటారు. దాంట్లో భాగంగానే ఫిల్టరింగ్ జరుగుతుంది. దాంట్లో పూర్తిగా ఈ కసరత్తు పూర్తయిన తర్వాత కూడా ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఏదైతే క్లియర్ కట్గా ఏదైతే ప్రచార కమిటీ చైర్మన్కి సంబంధించి గతంలో జగ్గారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయనకు సంబంధించి కూడా ఎట్లాంటి పదవి ఇప్పుడు లేదు కాబట్టి ఆయనకు ప్రచార కమిటీ చైర్మన్గా దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అప్డేట్స్ హరీష్.